కానీ నిన్న కంటైనర్ వ్యవహారానికి వస్తే ఆ కంటైనరు కరెన్సీ కట్టలు తరలిస్తోంది. ఏదైతే నిన్న AP16Z0363 AP16Z0363 అంటే AP16Z అంటే ఇది ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి వాహనం. దాని యొక్క సి బుక్ కూడా తీసాం. ఏపీఎస్ఆర్టీసీ వాహనం ఇది. అడ్రస్ ఏపీఎస్ఆర్టీసీ క్యాంప్ ఆఫీసు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ. దాని చాసిస్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్టీసీకి చెందినటువంటి బండి. ఆర్టీసీకి చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు. అంటే ఎవడ ఆపకూడదు కదా, మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా. ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో AP16Z0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాలను ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది AP16Z0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు. డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్లి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళండి, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి. AP16Z0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్కులోంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. ఇప్పుడు ఈ నిమిషాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్, ఈయన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు, క్యాష్ క్లర్క్ డీసీ, డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్ లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి. అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది.